పెడతావో, ఏదైతే కన్నీరు కార్చి అడుగుతావో అది ఆదివారం నీకు దేవుడు రిప్లై, సమాధానాన్ని నీకు ఇస్తాడు. సమాధానాన్ని ఇస్తాడు. నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడతాడు. నీవు నా పూర్ణ హృదయముతో, నేను అనే మాట అందరూ ఎవరికి వాళ్ళు నేను అనండి. నేను నా పూర్ణ హృదయం. నా పూర్ణ హృదయం నీ హృదయంతోనా నా హృదయంతోనా? ఎవరికి వాళ్ళు నా హృదయంతో, నా పూర్ణ హృదయంతో యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల పూర్ణ హృదయంతో. వన్స్ పూర్ణ హృదయం అంటే ఇంక ఏమి ఉండకూడదు హృదయంలో. ఇప్పుడే వెళ్తాంలే, ఇప్పుడేగా మొదలు పెట్టింది, కొద్దిసేపు నాకు వెళ్దాంలే, నీళ్లు ఆగలేదుగా, నేను వెళ్దామంటే వాళ్ళు అడ్డు వెళ్ళారుగా, ఏమైనా తినేద్దాంలే, వాళ్ళకేమి తినొస్తారు, నేను కదా కడుపు కాల్చుకుంటుంది, ఏమైనా తినేద్దాంలే. లేకపోతే ఎవరన్నా వచ్చి వెంటనే ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళతో ఈ పూట బ్రహ్మాండంగా టైం పాస్ అవుతుందిలే, ఏమొచ్చింది, ఏదన్నా ఉంటే పాస్టర్ గారికి ఈ మీద వంక చెప్పొచ్చులే అనేటువంటి ఉద్దేశాలు కలిగి వచ్చి చివరికి దేవుని మందిరంలో ఉండి, అయ్యా నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాను, నా పూర్ణ మనసుతో నేను వేడుకుంటున్నాను అని నువ్వు చెబితే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? అక్రమ చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, పోండి అంటాడు, పక్కకు పోండి అంటాడు. అనడా? సమయాన్ని పోగొట్టుకుంటూ సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానుల వలె నువ్వు ఉంటే నువ్వెవరో నాకు తెలీదు అంటాడు. ఖచ్చితంగా అంటాడు. సమయాన్ని పోనీయకుండా దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు దేవుణ్ణి వెక్కిరిస్తున్నావు అనుకుంటున్నావు. ఎవరు వెక్కిరించబడతారు? ఎవరికి వాళ్ళే. ఈ మాటలకు ఉన్నటువంటి సత్యవాక్యం ఇది. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుడి నీ పక్షము కార్యము